సో, ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు చెంచుల యొక్క ప్రత్యేకత, ఈ నల్లమల అడవులకు ఏమున్నదనేది ప్రధానమంత్రి గారు డిస్క్రైబ్ చేయడం జరిగింది. వాళ్ళెలాగా మనకి టైగర్ కన్జర్వేషన్‌లో చెంచు వాచర్స్ ఎలాగో మనకి సహకారం అందిస్తూ, వాళ్ళ యొక్క నైపుణ్యం అంటే ఎన్నో తరతరాల నుంచి వాళ్ళకి జనరేషన్స్ అక్రాస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్‌ని మనం వాడుకుంటూ ఇప్పుడు పులులను కాపాడడం అనేది జరుగుతుంది. సో, మనం చూసుకుంటే నల్లమల, చెంచుస్ వేరేం గాదు. 2 ఒకటే. అంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇన్సెప్షన్ నుంచి ఈరోజు దాకా మొత్తం అమ్రాబాద్ పులి అభయారణ్యం గాని, అటు ఆంధ్ర వైపు నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం గాని, ఇవి 2 ఇంతకుముందు ఒకటే అభయారణ్యం. ఈ చెంచుల యొక్క భౌగోళికం, మన నల్లమల యొక్క జియోగ్రఫీ సేమ్. అంటే ఓకే. చెంచులు ఎంత దూరం ఉన్నారో నల్లమల అంత దూరం ఉంది. సో, వాళ్ళ యొక్క మనుగడ, వాళ్ళ యొక్క వెల్‌ఫేర్‌లో టైగర్ అండ్ నల్లమల వెల్‌ఫేర్ ఇస్ ఆల్సో ఇంటర్‌లింక్డ్. సో, ఓకే. తరతరాలుగా 2 సైడ్స్ అంటే ఆంధ్ర గాని, తెలంగాణ గాని 2 వైపులా చెంచు హ్మ్. వాచర్స్ అనేవాళ్ళు ప్రెడామినెంట్‌గా ఈ పులుల అభయారణ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సో, వాటికి ఇంతకుముందు వాళ్ళు డిపార్ట్‌మెంట్‌లో ప్రత్యేకమైన రోల్స్‌లో ఇంతకుముందు వాళ్ళు బీట్ ఆఫీసర్‌లాగా గూడా పనిచేసిన చరిత్రుంది. ఈ హ్మ్. మధ్య మనకి యాంటీ పోచింగ్ వాచర్స్ లాగా గ్రౌండ్‌లో ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు. సో, ఇప్పుడు మనము ఇది చూస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారి దాకెళ్ళింది అంటే, అది కేవలం ఆహ్, తెలంగాణ యొక్క మనమే గాదు. మొత్తం అది బేసికల్లీ చెంచుల యొక్క కష్టానికి ఫలితం బేసికల్లీ. వాళ్ళు హ్మ్. జేసే సాక్రిఫైస్‌కి, వాళ్ళకున్న నైపుణ్యానికి ఇది బేసికల్లీ నిదర్శనం. 'మన్ కీ బాత్‌లో' చెంచుల గురించి ప్రధానమంత్రి గారు గొప్పగా చెప్పడం, ఎలా ఒక కమ్యూనిటీ ఒక పులుల అభయారణ్యాన్ని కాపాడడానికి దోహదపడుతుందనే దాన్ని కరెక్ట్‌గా జూయించారు. అండ్ ఇప్పుడు మన దగ్గరికొస్తే అమ్రాబాద్ దగ్గరికి, ఇప్పుడు మనకి 27 బేస్ క్యాంపులుంటే, అంటే హ్మ్. టోటల్ అందులో 23 బేస్ క్యాంపుల వరకు పరిపూర్ణంగా చెంచు వాళ్ళే ఉన్నారు మొత్తం. ఒక 4, 5 బేస్ క్యాంపుల్లో వాళ్ళు ఇతర జనాలతో సహా ఒక 50% ఉన్నారు. సుమారు ఓన్లీ 130 మంది చెంచు వాచర్స్ ఓన్లీ పులుల యొక్క జాడలు కనుక్కుంటూ అడవిలో తిరిగే వాళ్ళే ఉన్నారు మనకి. అపార్ట్ 130 ఫ్రమ్ ఎకో మందా? టూరిజం వాచర్స్ మళ్ళీ వేరు. ఓకే. ఓన్లీ పులుల గురించి తిరిగే వాచర్స్. మళ్ళీ వాళ్ళు హ్మ్. గాకుండా సెపరేట్‌గా మనకి ఆహ్, చెంచువారు ఇప్పుడు టూరిజం జేయడానికి టికెట్ కలెక్షన్‌లో, హ్మ్. ఎకో టూరిజంలో గైడ్స్ లాగా వీళ్ళందరూ వేరు మళ్ళీ. ఓన్లీ ఓకే. పులుల అభయారణ్యం. నిత్యం అడవిలో నడుచుకుంటూ వెళ్లి ఎటువంటి ఇల్లీగల్ పని ఏది అవ్వట్లేదు. హంటింగ్ గాని, పోచింగ్ గాని, ఇల్లీగల్ ఫెల్లింగ్ గాని, ఎవరు గాని బయట మనుషులు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన మాకు గ్రౌండ్ లెవెల్ ఫోర్స్ ఎవరైనా ఉన్నారంటే అది చెంచు వాచర్సే. ప్రొటెక్షన్ వాచర్స్. సో, ఓకే. ఈరోజు మనం అమరాబాద్ పులుల అభయారణ్యంలో పులులు పెరుగుతున్నాయి. ఇప్పుడు 2018లో 7, తర్వాత 10, తర్వాత 12, హ్మ్. ఈరోజు ఆల్‌మోస్ట్ 30 పైచిలకొచ్చాం మనం. ఇవన్నిటికి రాడానికి ముఖ్య కారణం మన చెంచు వాచర్స్. వాళ్ళు ఫీల్డ్ లెవెల్‌లో వాళ్ళు అనేకమైన భద్రతా చర్యలటనేటివి వాళ్ళు డిసిప్లిన్‌గా చేస్తున్నారు గాబట్టి, హ్మ్. ఎటువంటి పోచింగ్ ఇన్సిడెంట్ అనేది రాలేదు మనకి. లాస్ట్ 5 ఇయర్స్‌లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైగర్ హాస్ బీన్ పోచ్డ్ ఇన్ అమ్రాబాద్. అండ్ ఈరోజు పులుల ఓకే. నంబర్ పెరగడానికి అపార్ట్ ఫ్రమ్ మిగతా మెజర్స్‌తో ఆహ్, పోల్చుకున్నా గూడా అన్నిటికంటే ముఖ్యం ఈ కారణం వల్ల మన భద్రత అనేది కట్టుదిట్టం అయింది గాబట్టి, ఈ పెరుగుదలకి సహకారం అందింది. దాంట్లో చెంచుల యొక్క పాత్రుంది. ఇప్పుడు మీరు అలాగే జూసుకుంటే ఇంకా అంటే మీరు అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు పులులు ఇప్పుడు ఎక్కడి వరకొచ్చినాయంటే లాస్ట్ 4 సంవత్సరాల్లో మనం చాలా వరకు మనం గడ్డి క్షేత్రాలు, నీటి వసతులు, అలాగే వీడ్ రిమూవల్, అలాగే రివర్ పాట్రోలింగ్. ఇప్పుడు మనకి ఆంధ్రాకి, తెలంగాణకి మధ్యలో పులులనేటియి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. సో, అవి తిరిగేటప్పుడు కృష్ణా నదిని దాటుకుంటూ వెళ్తుంటాయి. సో, ఆ కృష్ణా నదిలో చాలా మంది ఇల్లీగల్‌గా ఫిషింగ్ జేసేవాళ్ళు. సో, ఆ ఫిషింగ్‌ని ఆపేయడం జరిగింది. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్యలో మనకి జియోగ్రాఫికల్ బౌండరీస్ ఉన్న పులులకు అలాంటి జియోగ్రాఫికల్ బౌండరీస్ ఉండవు. అమరాబాద్ పులులు నాగార్జున సాగర్, శ్రీశైలం ఆ పులుల అభయారణ్యంకెళ్తుంటాయి. అక్కడి పులులు ఇక్కడికెళ్తుంటాయి. ఎస్పెషల్లీ మగ పులులు అక్కడ ఆల పులితోని మేటింగ్ జేయడానికెళ్తుంటాయి. అక్కడ ఒకవేళ సంతతి ఎక్కువైపోయి డిస్టర్బెన్స్ ఉందనుకోండి. ఫర్ ఇన్‌స్టాన్స్ ఇప్పుడు ఏదైనా ఆడపులి పిల్లల్ని కనింది. ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకురావచ్చు. సో, ఈ నదనేది రెండిటి మధ్యలో 2 పులుల అభయారణ్యం మధ్యలో కారిడార్ లాగా అయిపోయేది. సో, ఈ కారిడార్‌ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యతుంది. సో, ఆ కారిడార్‌లో ఏమైపోయింది అంటే చాలా మంది ఫిషర్‌మెన్ వాళ్ళ జీవనాధారం కోసం కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ ఇక్కడికొచ్చి వాళ్ళు చేపలు పట్టడము, ఆహ్,
రివర్ ఎంబట క్యాంప్స్ పెట్టడం జరుగుతుండే. సో, మనం 2 టైగర్ రిజర్వ్ ఇటు అమరాబాద్, అటు ఎన్ఎస్‌టిఆర్ జాయింట్ కోఆర్డినేషన్‌తోని ఈ కొన్ని స్ట్రెచెస్‌లో ఈ డీప్ కోర్‌లో చేపలు పట్టనీయకుండా మనం ఆపడం జరిగింది. సో, దానివల్ల ఏమైందంటే పులుల రాకపోకలు ఇబ్బంది లేకుండా ఎక్కువైనాయి. అందుకే వన్ ఆఫ్ ద రీజన్ అమరాబాద్‌లో పులులు రాడానికి, ఇక్కడ నుంచి అక్కడికి పులులు పోవడానికి కారణం ఈ కృష్ణా రివర్ మీద డిస్టర్బెన్స్ లెవెల్ అనేది తగ్గిపోయింది. ఇంకా ఓకే. ఇది గాకుండా మనకి పశువుల ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అందరికీ పశువులు మేతకి ప్లేస్ అనేది గూడా అడవినే వాడుకుంటారు. అలాగే మన జంతువులు, పులులు గూడా అడవే వాడుకుంటాయి. సో, ఇప్పుడు మన పులుల నంబర్, మన జంతువుల నంబర్ పెరుగుతుంది. అట్లానే మనుషులు చుట్టుపక్కలుండే లోకల్ పబ్లిక్ ఈ అడవి మీద డిపెండెన్సీ పెంచుకున్నారు గ్రేజింగ్ కోసం. వాళ్ళ పశువుల సో, ఈ ఇద్దరు కలిసినప్పుడు నెగెటివ్ ఇంటరాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ పశువుల యొక్క వ్యాధి మన జంతువుల్లోకి పాకేలాగా, లేకపోతే మన పులి ఎళ్లి వాళ్ళ పశువుల మీద పడేటప్పుడు మనుషుల మీద గూడా అటాక్ చేయడం. ఆ పశువుల మీద పడితే ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్‌గా కొన్ని ప్లేసెస్‌లో అట్లా పశువుల మీద పులి చంపి తిన్నప్పుడు దాంట్లో విషం కలిపి పులిని చంపడం. సో, ఇవన్నీ మనకు కాజ్ ఆఫ్ కన్సర్న్. అంటే మనం ఈ ఫ్యూచర్‌లో వాళ్ళకి కంపెన్సేషన్ ఎలా పే చేస్తాం టైమ్‌లీ. అలాగే వాళ్ళని మనము ఈ మనుషులకి మధ్యలో జంతువులకి నెగెటివ్ ఇంటరాక్షన్ గాకుండా మనం ఎలా కాపాడొచ్చు? అంటే దానికోసం మేమేం జేస్తున్నామంటే ఇప్పుడు పశువులు లోపలికి మరి జంగల్ లోపటికి వెళ్ళకుండా ఊరు నుంచి దగ్గరలో ఉన్న అడవిలో వాటర్ సోర్సెస్ కల్పిస్తున్నాం. సో దట్ పశువులు అక్కడి వరకే నీళ్ళు తాగేసి లోపలికి వెళ్ళకుండా ఉండేటట్టు. సో, మెయిన్‌లీ ఇవి జేశాము. ఇంకేదైనా ఇంకా ప్రొటెక్షన్ గాకుండా మనం చాలా వరకు ఎకో టూరిజం అనేది పెంపొందించడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే పులుల అభయారణ్యం ఉన్న ప్లేస్‌లు జనరల్లీ మా ఈ రిమోట్ జంగల్స్‌లో ఉంటాయి గాబట్టి చాలా ఉపాధి లేకపోవడము, వెనుకబడి ఉండడం జరుగుతుంది ప్రాంతం. అండ్ రేపొద్దున మన దగ్గర చాలా మంది అన్‌ఎంప్లాయిడ్ యూత్ అనేవాళ్ళు చాలా మందున్నారు. సో, మనకి ఇప్పుడు ఈ ప్లాట్యూలో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్‌లో 40% ఫారెస్ట్ ఏరియా, 40% ఏరియా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ దగ్గరుంది. ఆ పులుల అభయారణ్యం ఫామ్‌లో. అలాగే హ్మ్. ఇప్పుడు మనం అమరాబాద్ ప్లాట్యూ చూసుకుంటే 90% అడవియే ఉంది. ఓకే. 10% మాత్రమే రెవెన్యూ ఏరియా ఉంది. సో, మనకి ఉద్యోగాలిచ్చే బాధ్యత ఉంది జనాలకి. ఆ ఉద్యోగాలు ఎలా ఉండాలంటే అడవిని కాపాడే ఉద్యోగాలు. అడవి వల్ల వచ్చే ఉద్యోగాలుంటే అడవి మీద మమకారం అనేది ఇంకెక్కువ వెళుతది లోకల్ పీపుల్‌కి. సో, దాని రీత్యా మేము కొంచెం టూరిజం చేసాం. దాంట్లో నుంచి 132 మందికి ఉద్యోగాలు కల్పియగలిగినాం. సో, వితౌట్ సీకింగ్ వన్ ఫండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈ టూరిజం ద్వారా వచ్చే ఫండ్స్‌ని వి హ్మ్. ఆర్ ఏబుల్ టు క్రియేట్ లోకల్ ఎంప్లాయ్‌మెంట్. అంటే ఉపాధి అనేది ఇప్పుడు మనం టూరిజం ద్వారా వచ్చే నిధులు నుంచి మనం ఈ ఉద్యోగాలు క్రియేట్ చేసుకోగలిగాం. ఇప్పుడు మనం బందిపూర్ ఇతర ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ చూసుకుంటే అక్కడ సుమారు 2000-3000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్. మిగతా వాళ్ళు రిసార్ట్స్ రూపంలో, ఎకో టూరిజం రూపంలో, సూవెనిర్ షాప్ రూపంలో అనేకమైన జనాభా చాలా అంటే ఆల్‌మోస్ట్ 50% కంటే ఎక్కువ విలేజ్ వాళ్ళు అడవి మీద ప్రకృతి కాపాడే ఉద్యోగాలలో ఉన్నారు అందరూ. ఏదో రకంగా. సో, అలా వాళ్ళ ఇంట్లో ఏదో రకంగా పులులున్నాయి గాబట్టి వాళ్ళ బతుకు తెరువనేది ముందుకు జరుగుతుంది. సో, అలాంటి పాజిటివ్ ఇంటరాక్షన్ క్రియేట్ చేసేటట్టు వి హావ్ స్టార్టెడ్ సమ్ మూవ్స్. ఈ సంవత్సరం హ్మ్. గూడా ఇప్పుడు సఫారీ సీజన్ ఆగిపోయి, మళ్ళీ అక్టోబర్‌లో సఫారీ సీజన్ మొదలయ్యేసరికి ఇంకా దానికి రిలేటెడ్ ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఎలా క్రియేట్ జేయాలి? అలానే అడవి మీద ప్రెషర్ ఎక్కువ పెట్టలేం. అంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం మనం మొత్తం అడవిని ఓపెన్ చేసి టూరిజం గూడా జేయరాదు. ఎన్‌టీసీఏ నిబంధనలు బట్టి ఓన్లీ 20% మాత్రమే మనం ఓపెన్ చేయగలుగుతాం. ఆ 20%లో మనం అడవికి, ప్రకృతికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఎక్కువ కలగకుండా ఎలా ఉపాధి క్రియేట్ చేయగలుగుతాం? దానివల్ల అడవిని ఎలా కాపాడుకోగలుగుతాం అనే దాని మీద కార్యాచరణ చేయాలిప్పుడు. రెండోది ఓకే. ఇప్పుడు పులుల సంఖ్య పెరుగుతుంది గాబట్టి, ఫ్యూచర్‌లో పులుల సంఖ్య ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గాబట్టి కాన్‌ఫ్లిక్ట్ మనిషికి, పులికి మధ్య కాన్‌ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని కానీయకుండా ఉండడానికి ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ మా దగ్గర ఒక కొత్త స్కీమ్ వాలంటరీ రీలొకేషన్ ఆఫ్ విలేజెస్ అని. కొందరు విలేజర్స్ ఊరు వదిలేసి బయటకొస్తాం మేము. మీరు మాకు హుహు. అన్ని ఫెసిలిటీస్ అక్కడ డెవలప్ చేయండి. బికాజ్ వాళ్ళ ఒక్క ఊర్లో 25-30 ఆవుల్ని ఒక పులి చంపేసింది. ఒక్క మనిషి. అచ్చా! సో, హ్మ్. వాళ్ళందరికి ఇప్పుడు పులనేటివి పెరుగుతున్నాయి గాబట్టి వాళ్ళకి కొంచెం అసౌకర్యంగా ఉంది అక్కడ బతకడం.